భారత పార్లమెంటరీ చరిత్రలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం లోక్సభలో వీగిపోయింది. ఈ కీలక పరిణామంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయం అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ అలాగే కులగణనతో ముడిపెట్టడం వల్ల దేశానికి పెద్ద ప్రమాదం ఏర్పడిందని సీఎం అన్నారు. అయితే విపక్షాలు ఐక్యంగా పోరాడడంతో ఒక జాతీయ విపత్తు తప్పిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసికట్టుగా నిలబడి ఈ బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. దేశ చరిత్రలో గుర్తుండిపోయే రోజు ఇదే అని సీఎం పేర్కొన్నారు. అలాగే ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించిన స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేతలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ మహిళల పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు చేసిన కుట్రను ప్రజలు అడ్డుకున్నారని అన్నారు. మరోవైపు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. బీజేపీ డీలిమిటేషన్ పేరుతో రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం విఫలమైందని విమర్శించారు. మొత్తానికి మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ మరింత వేడెక్కుతుంది. ఈ పరిణామం భారత రాజకీయాల్లో కీలక మలుపుగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.